హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ స్టడీస్. సో ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ అకౌంట్స్ ఈ వీడియోలో చూద్దాం. సరే, మన ఫైనల్ అకౌంట్స్ అంటే ఏమిటి? ఇప్పుడు కంపెనీలు ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ప్రాఫిట్, లాస్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్, సో వీటిని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో మరి వాటిని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, వాటి గురించి తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఫైనల్ అకౌంట్స్ అనేటువంటివి కంపెనీ వాళ్ళు చేస్తారు. సో ఇలాగా చేయడాన్ని మనం ఫైనల్ అకౌంట్స్ అంటాం. సో ఈ ఫైనల్ అకౌంట్స్ ఎన్ని రకాలుగా చేస్తారు అని అంటే, ముందు ఫస్ట్ది వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్. ఫస్ట్ది ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్. Second one, profit and loss account. Profit and loss account. Third one, balance sheet. ఇవి సరే, ముందు మనం ఫస్ట్ది ట్రేడింగ్ అకౌంట్ చూడండి. ఏంటి అసలు ట్రేడింగ్ అకౌంట్ అని అంటే, సో ఈ కంపెనీ, ఏదైనా కంపెనీ వచ్చేసి ఆ కంపెనీకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది. ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంటే ఫ్యాక్టరీలో వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత, ఫ్యాక్టరీలో లాస్ ఎంత వచ్చింది, సో ఆ సంబంధించి అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తారు. అంటే అందులో ఏమేమి వస్తాయంటే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే, మనకు స్టాకు అంటే బిగినింగ్లో తీసుకున్నట్టు స్టాకు, ఓపెనింగ్ స్టాకు కావచ్చు, పర్చేజ్ అంటే మెటీరియల్ని మనం పర్చేజ్ చేస్తాం కదా, ఆ పర్చేజ్ కావచ్చు, సంబంధించి వర్కర్లకు ఇచ్చేటువంటి రెమ్యునరేషన్, అదే వేజెస్ అంటాం దాన్ని. సో వేజెస్ కావచ్చు, ఫ్యాక్టరీకి సంబంధించిన ఫ్యూలు, వాటరు, గ్యాసు, సో ఇలాంటివన్నీ కూడా మనకు ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయి. వాటితో పాటు అవి డెబిట్లో వచ్చేవి. ఇంకా వాటితో పాటు క్రెడిట్ సైడు సేల్స్ వస్తుంది, క్లోజింగ్ స్టాక్ వస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకు క్రెడిట్ సైడ్ వస్తాయి. ఈ విధంగా మనము ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో ఆ ట్రేడింగ్ అకౌంట్ను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ ట్రేడింగ్ అకౌంట్లో ప్రాఫిట్ ఎంత, లేదంటే లాస్ ఏమైనా వచ్చిందా, లాస్ కూడా రావచ్చు, లాస్ వస్తే ఎంత వచ్చింది, ఒకవేళ ప్రాఫిట్ వచ్చి ఎంత వచ్చింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ట్రేడింగ్ అకౌంట్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తారు. ఇంకా రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇదంతా కూడా ఆఫీస్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత ఇక ఆఫీస్లో అంటే ఆఫీస్ అంటే మనకు మొత్తం ఎంత ఎక్స్పెండిచర్ జరుగుతుంది ఆఫీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అంటే శాలరీస్ కానీ, రెంట్ కానీ, డిస్కౌంట్లు ఇలాంటివి. సో అట్లనే ఇన్కమ్ కూడా ఉంటుంది ఇందులో. సో రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇలాంటివన్నీ కూడా ఇన్కమ్ సైడ్ తీసుకుంటాం. సో ఈ విధంగా ఆఫీస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో మనం చేసేటువంటి అకౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని అంటాం. ఇక బ్యాలెన్స్ షీట్ అంటే అర్థం ఏంటంటే, ఈ కంపెనీకి సంబంధించి ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది తెలుసుకోవడం కోసం దీన్ని ప్రిపేర్ చేస్తారు. అంటే బ్యాలెన్స్ షీట్లో ఫైనాన్షియల్ పొజిషన్ తెలుస్తుంది. ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా తెలుసుకుంటాం మనం? అసెట్స్ ఎంత ఉన్నాయి, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి. సో అసెట్స్, లయబిలిటీస్ ఏ పొజిషన్లో ఉన్నాయో తెలుసుకునే దాన్నే మనం ఫైనాన్షియల్ పొజిషన్ అంటాం. దానికోసమే ఇది ప్రిపేర్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడం కోసం బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇవి 3 అనమాట. ఇవి ప్రొఫార్మాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూడండి. ఎలా ప్రిపేర్ చేయాలి ప్రొఫార్మాలు అనేది ఒకసారి చూడండి. ఈ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రూల్ ఒకటే కాబట్టి ఒకటే స్టేట్మెంట్ వేసుకోండి, ఒకే అకౌంట్ వేయండి ఇలాగా. సో ఇందులో 2 వస్తాయన్నమాట, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ డెబిట్ సైడ్ అని రాసుకోండి,
ఇక్కడ రైట్ సైడ్ క్రెడిట్ సైడ్ అని రాయండి. ఇదనమాట ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. రెండు కూడా ఇందులోనే ఉంటాయి. అమౌంట్ కాలం డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ కూడా అమౌంట్ కాలం. ఇది డెబిట్ సైడ్ పర్టికులర్స్, ఇది రూపీస్. క్రెడిట్ సైడ్ కూడా పర్టికులర్స్, రూపీస్. ఇది సో ట్రేడింగ్ అకౌంట్ ఇందులో ఒక పార్ట్. ఇది ఒకటే రూల్ ఒకటే అనమాట. ఇది ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రూల్ ఒకటే కాబట్టి ఒకే అకౌంట్లో వేసినాం. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం చేస్తాం. ఏ అకౌంట్ అయినా కూడా రూల్ ప్రకారం చేయాలని చెప్పినాం కదా. సో ఇది నామినల్ అకౌంట్ ప్రకారం చేస్తాం. ఎందుకు నామినల్ అకౌంట్? ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం చేస్తాం. నామినల్ అకౌంట్ రూల్ ఏంది? డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్, క్రెడిట్ సైడ్ ఇన్కమ్ రాయాలి. డెబిట్ ఆల్ ఎక్స్పెండిచర్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అందుకు ఇక్కడ ఎక్స్పెండిచర్స్ వస్తాయి, ఇక్కడ ఇన్కమ్స్ వస్తాయి. రెండు చూడండి, ఇక్కడ మనకు పై పార్ట్ ట్రేడింగ్, ఈ నుంచి ఇక్కడ కింది పార్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. రెండు ఒకే రూల్ కాబట్టి ఒకే అకౌంట్లో వేసినాం. సరే, ఇప్పుడు ఇక్కడ డెబిట్ సైడ్ ట్రేడింగ్ సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ ఏమేమి వస్తాయని చెప్పినాము. ఓపెనింగ్ స్టాక్ తీసుకోవాలి. ఫస్ట్ ఉంటే తీసుకోండి, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఓపెనింగ్ స్టాక్ ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. ఎందుకు ఓపెనింగ్ స్టాక్ తీసుకోవాలంటే, అంటే లాస్ట్ ఇయర్ మిగిలిపోయినటువంటి స్టాక్ ఏదైతే ఉందో, అంటే క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్గా తీసుకోవాలి. అది ఇక్కడ డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఎందుకు ఓపెనింగ్ స్టాక్ ఎక్స్పెండిచర్ అనమాట. ఎక్స్పెండిచర్ డెబిట్ అవుతుంది. ఎందుకు అట్లా? ఓపెనింగ్ స్టాక్ ఎక్స్పెండిచర్ కొన్నది కదా, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కొన్నాము, కొన్నదాన్ని ఏమంటాం? ఎక్స్పెండిచర్ అంటాం. కాబట్టి అది ఎక్స్పెండిచర్ డెబిట్ సైడే వస్తుంది. ఓపెనింగ్ స్టాక్ అనేది డెబిట్ సైడే వస్తుంది. ఇక నెక్స్ట్ పర్చేజెస్, అంటే ఈ సంవత్సరం పర్చేజ్ చేసేటువంటి స్టాక్ ఏదైతే ఉందో దాన్ని డెబిట్ సైడ్ తీసుకుంటాం. ఇంకా లేబర్స్కి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్, అంటే వాళ్ళకు, అంటే వర్కర్లు, డైలీ వర్కర్లకు ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ని వేజెస్ అంటాం. అది ఎందుకంటే వర్కర్లకు సంబంధించి ఫ్యాక్టరీ కాబట్టి ట్రేడింగ్లో వేసుకోవాలి వేజెస్ అనేది. మళ్ళీ శాలరీస్ ఉంటాయి. శాలరీస్ అంటే ఆఫీస్ సిబ్బందికి ఇస్తాం కాబట్టి అది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో వేసుకోవాలి. కాబట్టి వేజెస్ అనేటువంటిది ట్రేడింగ్లో వస్తుంది. ఇంకా ఇవే కాకుండా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఫ్యూలు, వాటరు, గ్యాసు, కోలు, ఇలాంటివన్నీ, కోల్ అంటే బొగ్గు, ఇలాంటివన్నీ కూడా, ఇంకా ఫ్రైట్ అంటే అన్ని సముద్ర రవాణాకు అయ్యే ఖర్చు. సో ఇవన్నీ కూడా ట్రేడింగ్లో వస్తాయి. ట్రేడింగ్లో ఇవన్నీ ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ సైడ్ వస్తాయి. ఇక ట్రేడింగ్లో ఇన్కమ్ ఏముంటాయి? సేల్స్. మెయిన్గా మనకు సేల్స్, అమ్మితే ఇన్కమ్ వస్తాయి కాబట్టి, అంటే స్టాక్ అమ్ముతున్నాం కాబట్టి అది ఇన్కమ్ వస్తుంది. స్టాక్ అంటే ఫ్యాక్టరీకి సంబంధించింది కాబట్టి ట్రేడింగ్లో వేసుకోవాలి. క్రెడిట్ సైడ్, అమ్ముతున్నాం కాబట్టి ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్. ఇక ఏదైనా మిగిలిపోయిన సరుకు ఉంటుంది, ఈ సంవత్సరం మిగిలిపోయిన సరుకు క్లోజింగ్ స్టాక్, అది ఇన్కమ్ అవుతుంది. ఎందుకంటే మనం పర్చేజ్ చేసినప్పుడు ఎక్స్పెండిచర్ అని రాసినప్పుడు మిగిలిపోయినప్పుడు ఇన్కమ్ కింద రాసుకోవాలి. ఎందుకంటే ఈ మిగిలిపోయిన సరుకు నెక్స్ట్ ఇయర్ అన్నా లేదంటే ఇంకా తర్వాత అయినా కానీ అమ్ముతాము, అమ్మినప్పుడు ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఈ మిగిలిపోయినటువంటి క్లోజింగ్ స్టాకు నెక్స్ట్ ఇయర్ సేల్ చేస్తాం, సేల్ చేసినప్పుడు ఇన్కమ్ వస్తాయి కదా. అందుకని క్లోజింగ్ స్టాక్ని ఇన్కమ్గా భావించి క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. క్లోజింగ్ స్టాక్ అనేది ఇన్కమ్గా భావించి క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. రైట్. సో అది ట్రేడింగ్ అకౌంట్కు సంబంధించి. ఇక ట్రేడింగ్ అకౌంట్లో మనకు ప్రాఫిట్ అయినా రావచ్చు, లాస్ అయినా రావచ్చు. లాస్ వచ్చిందనుకోండి గ్రాస్ లాస్ అంటాము, ప్రాఫిట్ వస్తే గ్రాస్ ప్రాఫిట్ అని అనాలి. ఎందుకు గ్రాస్ అని అంటున్నామంటే ఇంకా ఉంది అనమాట, ఇది ఓన్లీ గ్రాస్, ఇంకా దానికి సంబంధించి అడ్జస్ట్మెంట్ చేసేది ఇంకా ఉంది, అందుకు దాన్ని గ్రాస్ అని పిలవాలి. గ్రాస్ ప్రాఫిట్, ప్రాఫిట్ వస్తే గ్రాస్ ప్రాఫిట్ అనాలి, లాస్ వస్తే గ్రాస్ లాస్ అని అనాలి. ఇంకా ఇది ఆఫీస్కు సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్లో ఎక్స్పెండిచర్స్ ఏమేమి ఉంటాయి? శాలరీసు, రెంటు, డిస్కౌంటు, కమిషను, ఇన్సూరెన్సు, రిపేర్లు, ఇలాంటివన్నీ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. అవి డెబిట్ సైడ్ వస్తాయి. ఇంకా అట్లనే ఇన్కమ్స్ ఉంటాయి. ఇన్కమ్ ఏమేమి ఉంటాయి దీంట్లో? ప్రాఫిట్ అండ్ లాస్లో వచ్చే ఇన్కమ్ ఏమేమి ఉంటాయంటే రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇలాంటివన్నీ మనకు ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇలాంటివన్నీ మనకు ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్, ప్రాఫిట్ అండ్ లాస్లో క్రెడిట్ సైడ్ వస్తాయి. సో దీంట్లో మనకు ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ప్రాఫిట్ వస్తే దీన్ని నెట్ ప్రాఫిట్ అనాలి. నెట్ అంటే అర్థమైంది, ఇంకా ఫైనల్ అనే అర్థం. ఇక ఇక్కడ నెట్ ప్రాఫిట్ అంటాం. ఒకవేళ లాస్ వస్తే నెట్ లాస్ అని అంటాం. రైట్, ఇక్కడికి ఈ రెండు అయిపోయినాయి. ఇంకా బ్యాలెన్స్ షీట్ చూడండి ఒకసారి. బ్యాలెన్స్ షీట్
బ్యాలెన్స్ షీట్. ఇక్కడ లయబిలిటీస్ అని రాసుకోండి లెఫ్ట్ సైడ్. ఇవి రూపీస్. ఇక్కడ అసెట్స్ అని రాసుకోండి రూపీస్. దీనికి డెబిట్ క్రెడిట్లు ఉండవు. ఇక్కడ డెబిట్ క్రెడిట్ అని రాయకండి బ్యాలెన్స్ షీట్కి. సరే, ఇక్కడ లయబిలిటీస్ అన్నీ రాయండి. ఏమేమి ఉంటాయి లయబిలిటీస్ అంటే క్యాపిటల్, క్రెడిటార్స్, డిబెంచర్స్, బిల్స్ పేబుల్, ఇలాంటివన్నీ కూడా లయబిలిటీ సైడ్ రాయండి. ఇక అసెట్ సైడ్ ఏమేమి రాస్తారు మనకు తెలుసు కదా. అసెట్స్ అంటే ఫర్నిచరు, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు, ల్యాండ్, బిల్డింగ్, డేటార్స్, బిల్స్ రిసీవబుల్, ఇలాంటివన్నీ కూడా అసెట్స్ అవుతాయి. అవి అసెట్ సైడ్ రాయండి. సో ఇవి మనకు ఏ దాంట్లో ఏవేవి వస్తాయి అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇవి మళ్ళీ మీరు ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియో మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చూడండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్టూడెంట్స్, మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కొత్త వీడియోలు మళ్ళీ చేయడానికి నేను ముందుకు వస్తాను. కాబట్టి మీరు ఈ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సరే వినండి. ఇది అసెట్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా అడ్జస్ట్మెంట్ చూడండి ఒకసారి దీనికి సంబంధించి. స్టూడెంట్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అదే మాకు. సపోర్ట్ ఉంటే మేము ఇంకా కొత్త వీడియోలు చేయడానికి ముందుకు వస్తాము. ఎవరైనా ఇంకా చేయకుంటే చెయ్యండి. సబ్స్క్రైబ్ మీద బెల్ బటన్ నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసినారని అనుకుంటున్నాను. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చూడండి ఒకసారి. ఫస్ట్ మనకు అడ్జస్ట్మెంట్ క్లోజింగ్ స్టాక్ ఇస్తుంటాడు. క్లోజింగ్ స్టాక్ ఏంటి? ముందు అడ్జస్ట్మెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఇవి ఎండింగ్లో మనము ట్రయల్ బ్యాలెన్స్ చేసిన తర్వాత ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ పెండింగ్ ఉన్నటువంటివి లేదా నెక్స్ట్ ఇయర్లో పే చేయాల్సినటువంటివి ఇలా పెండింగ్ ఉండేటువంటివి ట్రయల్ బ్యాలెన్స్లో తీసుకోము. అందుకు ఇవి అడ్జస్ట్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ట్రయల్ బ్యాలెన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. వీటిని మనము ఫైనల్ అకౌంట్స్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. అడ్జస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? యాడ్ చేయడము లేదా లెస్ చేయడం జరుగుతుంది. సో అలాంటివే మనం ఈ అడ్జస్ట్మెంట్స్ కింద ఉంటాయి. సరే, ముందు క్లోజింగ్ స్టాక్ అంటే అర్థం ఏంటి? క్లోజింగ్ స్టాక్ అంటే మిగిలిపోయిన సరుకు ఏమవుతుంది మనకు? ఆల్రెడీ మనం చెప్పాము ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది అని. క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. ఇప్పుడు ఎప్పటికైనా బాగా గుర్తుపెట్టుకోండి, అడ్జస్ట్మెంట్ అనేటివి 2 times రావాలి. ఎందుకు? మనం ట్రయల్ బ్యాలెన్స్లో తీసుకోలేదు కదా, అందుకు ఇక్కడ 2 times రావాలి అడ్జస్ట్మెంట్లు అనేవి. ఎక్కడెక్కడ వస్తాయి అని అంటే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఒకసారి రావాలి, బ్యాలెన్స్ షీట్లో ఒకసారి రావాలి. చూడండి, ఫస్ట్ టైం 1 time వచ్చేసి ట్రేడింగ్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్, సెకండ్ టైం వచ్చేసి బ్యాలెన్స్ షీట్. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ ఎక్కడెక్కడ వస్తుంది? మిగిలిపోయిన సరుకు మనకు ఇన్కము ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేయాలి. ఇంకోటి ఇది అసెట్ కదా, స్టాక్ అంటే అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ వస్తుంది. ఇక రెండవది డిప్రిసియేషన్ అంటే అర్థం ఏంటి? ఏదైనా అసెట్ మనం యూజ్ చేసే కొద్ది ఏమవుతుందంటే దాని వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతుంటుంది. అలా డిక్రీజ్ అయిపోయినటువంటి వాల్యూని మనం ఏమంటామంటే డిప్రిసియేషన్ అంటాం. సో ఈ డిప్రిసియేషన్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది ఇది అని అంటే మనకు లాస్ కదా డిప్రిసియేషన్ అనేది. ప్రాఫిట్ అండ్ లాస్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. ఇంకోటి ఏంది? అసెట్ సైడ్ మెషన్స్, అది అసెట్స్ నుంచి లెస్ చేయాలి. ఎందుకంటే తగ్గిపోయింది కదా, లెస్ చేయాలి. అదే అనమాట. ఏమైనా ఇప్పుడు డిప్రిసియేషన్ అంటే ఒక్కటే కాదమ్మా, చాలా రకాలు ఉంటాయి. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ, డిప్రిసియేషన్ స్టాకు, డిప్రిసియేషన్ బిల్డింగ్, ఇలా ఇస్తుంటాడు. ఏది ఇచ్చినా కూడా ప్రొసీజర్ మాత్రం ఇప్పుడు చెప్పినదే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకా మూడవది బ్యాడ్ డెబిట్స్. ఇప్పుడు ఈ బ్యాడ్ డెబిట్స్ అంటే అర్థమైందంటే ఇప్పుడు లాస్ అనమాట. అంటే మనకు రావాల్సినటువంటి అమౌంట్ ఇక పూర్తిగా రాదు. ఎందుకంటే మనకు రావాల్సిన అమౌంట్ ఎవరైతే ఇవాళ
ఎవరి నుంచి అయితే రావాలనో అతను మరణించడం కానీ, అతడు దివాలా తీయడం కానీ, ఇలా అంటే దివాలా అంటే ఐపీ అనమాట. ఐపీ ఇక పూర్తిగా లాస్‌లోకి వెళ్ళిపోవడం. అలాంటి వ్యక్తి మనకు అమౌంట్ ఇయ్యలేడు. దాన్ని వదిలేయాలి. సో, మనము లాస్‌గా పరిగణించాలి. అందుకే దీన్ని బ్యాడ్ డెబిట్స్ అంటాం. కాబట్టి మనకు అమౌంట్ ఇయ్యాల్సినటువంటి వ్యక్తి మరణించినా గానీ, ఐపీ తీసినప్పుడు గానీ, దాన్ని బ్యాడ్ డెబిట్స్ కింద మనము మన కంపెనీ వాళ్ళము రాసుకుంటాం. ఇది లాస్ మనకి. లాస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్‌లో డెబిట్ సైడ్ వస్తది. ఇక అసెట్ సైడ్ డెటార్స్ నుంచి లెస్ చేయాలి. ఇంకొకటి నాలుగోది రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్స్. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్స్. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్స్. సో దీన్నే మనం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబిట్స్ అని కూడా అంటారు. అది దీని షార్ట్కట్లో ఆర్బిడి, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్స్. దీన్నే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబిట్స్ అని కూడా అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. సరే, మరి ఇది ఎలా రాయాలి? ఇది కూడా సేమ్ అంతే. కాకపోతే ఇక్కడ ఇది కూడా బ్యాడ్ డెబిట్స్ అంటాం, ఇది బ్యాడ్ డెబిట్స్ అంటాం. కాకపోతే దీనికి తేడా ఉంది చూడండి. ఇది బ్యాడ్ డెబిట్స్, ఇది రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్స్. ఏంటి ఆ తేడా అంటే, ఇక్కడ మనకి ఇవ్వాల్సిన అమౌంట్, ఇవ్వాల్సినటువంటి అమౌంట్, మన అమౌంట్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి చనిపోవడం కానీ, ఐపీ పెట్టడం కానీ జరుగుతుంది బ్యాడ్ డెబిట్స్లో. బ్యాడ్ డెబిట్స్లో మనకి ఇవ్వాల్సినటువంటి వ్యక్తి మరణించడం కానీ, దివాలా తీయడం కానీ జరుగుతుంది. ఇక్కడ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్స్లో అలా జరగదు. ఆ వ్యక్తి బాగుంటాడు, మనకు అమౌంట్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి బాగుంటాడు, బాగుంటాడు, కానీ ఈ సంవత్సరానికి అతని దగ్గర డబ్బులు ఉండవు. అంటే నెక్స్ట్ ఇయర్ ఇవ్వచ్చు. మరి మన కంపెనీ ఈ సంవత్సరం నడచాలి కదా. నడచాలంటే ఏం చేయాలంటే, మన కంపెనీ మనం మూవ్ చేయాలి కదా, ముందుకు తీసుకెళ్ళాలి కదా. మరి ముందుకు తీసుకెళ్ళాలంటే ఆ వ్యక్తి ఇవ్వాల్సినటువంటి అమౌంట్కి మనము కొంచెం ప్రొవిజన్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే మనకు వచ్చిన ప్రాఫిట్స్లో కొంత తీసుకొని ఈ రావాల్సిన అమౌంట్కి కొంచెం అడ్జస్ట్ చేసుకొని కంపెనీని ముందుకు తీసుకొని పోవాలి. ఇలా చేసేదాన్ని మనం ఏమంటామంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబిట్స్ అని అంటాము, లేదా రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్స్ అని అంటాము. అంటే కంపెనీని ముందుకు తీసుకొని పోవాలంటే ఈ ఎవరైతే మనకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వలేదో ఆ అమౌంట్కి కొన్ని ప్రొవిజన్స్, అంటే మన ప్రాఫిట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసేదాన్ని, ప్రాఫిట్స్ నుంచి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోదాన్నే ప్రొవిజన్ లేదా రిజర్వ్ అని అంటాం. సో అది మనకు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్స్. ఇది కూడా ఈ సంవత్సరానికి లాసే మనకి. కాబట్టి ఇలాంటి లాసులను మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్లో డెబిట్ చేసుకోవాలి. ఇంకా బ్యాలెన్స్ షీట్లో సేమ్ డెటార్స్ నుంచి లెస్ చేయాలి. అయితే డెటార్స్ నుంచి లెస్ చేసేటప్పుడు ముందు ఏం చేయాలంటే, ఇక్కడ ఒకసారి చూడండి, డెటార్స్ నుంచి లెస్ చేసేటప్పుడు ముందు బ్యాడ్ డెబిట్స్ తీసేయాలి. ఇవి బ్యాడ్ డెబిట్స్ లెస్ చేయాలి. బ్యాడ్ డెబిట్స్ లెస్ చేసిన తర్వాత ఉన్న అమౌంట్ నుంచి ఇప్పుడు ఆర్బిడి తీసేయాలి. ఆర్బిడి అది తీసేయాలి. అది తీసేసినాక వచ్చిన అమౌంట్ అప్పుడు ఫైనల్గా బ్యాలెన్స్ షీట్లో అవుటర్ కాలంలో వేసుకుంటాం. ఇది మనకు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్స్ చేసేటువంటి విధానం. అయితే మనకు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్స్ అనేటువంటిది ఒక్కోసారి ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తాడు, బ్యాలెన్స్ షీట్లో కూడా అడ్జస్ట్మెంట్లో కూడా ఇస్తాడు. ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తాడు, అడ్జస్ట్మెంట్లో ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన దాన్ని ఓల్డ్ అనుకోవాలి, అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన దాన్ని న్యూ అనుకోవాలి. సో ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే కంపేర్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్లో డెబిట్ సైడ్ వేసుకోవాలి. చూడండి, ఓల్డ్ న్యూ కంపేర్ చేసి లెస్ చేసి ఏదైతే ఎక్కువ ఉంటుందో, అంటే న్యూ ఎక్కువ ఉంటే కనుక ప్రాఫిట్ అండ్ లాస్లో డెబిట్ సైడ్ వేసుకోండి. న్యూ తక్కువ ఉంటే కనుక, న్యూ అంటే అది అడ్జస్ట్మెంట్లో ఉండేది తక్కువ ఉంటే కనుక ప్రాఫిట్ అండ్ లాస్లో క్రెడిట్ సైడ్ వేయండి. మళ్ళీ చూడండి ఒకసారి, ట్రయల్ బ్యాలెన్స్లో అడ్జస్ట్మెంట్లలో ఆర్బిడి ఇస్తే ఇప్పుడు ఎలా చేయాలంటే, ఈ రెండు కంపేర్ చేయండి. కంపేర్ చేసి అడ్జస్ట్మెంట్లో ఉండేది ఎక్కువ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్లో డెబిట్ వేయండి, ఎంత ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ డెబిట్ వేయండి. ఒకవేళ అడ్జస్ట్మెంట్లో ఉండేది తక్కువ ఉందనుకోండి, క్రెడిట్ సైడ్, ప్రాఫిట్ అండ్ లాస్లో క్రెడిట్ సైడ్ వేయండి. ఇది అనమాట. ఇక బ్యాలెన్స్ షీట్లో మాత్రం ఈ విధంగా తీసేయండి. సో ఇది మనకు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబిట్స్కి సంబంధించి. ఇంకా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్స్.
చూడండి, అవుట్ స్టాండింగ్ అంటే ఏమేమి ఉండొచ్చు? అవుట్ స్టాండింగ్ అంటే మనం పే చేయాల్సినటువంటివి, ఇంకా బాకీ ఉన్నాము అని అర్థం. సో ఇలాంటివి వాటిని మనము ఏవేవి ఉండొచ్చు అని చెప్పుకుంటే అవుట్ స్టాండింగ్ శాలరీస్, అవుట్ స్టాండింగ్ రెంటు ఇలా ఇస్తూ ఉంటాడు అనమాట. అవుట్ స్టాండింగ్ వేజెస్ ఇలా ఇస్తూ ఉంటాడు. సో వీటిని ఏం చేయాలంటే, అవుట్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి? ఇంకా పే చేయాల్సినది ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ట్రేడింగ్లో కానీ ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ దానికి యాడ్ చేయండి. ఏది వేజెస్ కానీ శాలరీస్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ తీసుకున్నాం. వేజెస్ అంటే ట్రేడింగ్లో వస్తుంది. ట్రేడింగ్లో వేజెస్కి ఇప్పుడు అవుట్ స్టాండింగ్ యాడ్ చేయాలి. అవుట్ స్టాండింగ్ యాడ్ చేసి అది మనకు నెట్ అవుటర్ కాలం వేసేసుకోండి అలాగా. ఇది ప్రొసీజర్ ఏది ట్రేడింగ్ అకౌంట్లో. ఇక బ్యాలెన్స్ షీట్లో విషయానికి వస్తే, బ్యాలెన్స్ షీట్లో అవుట్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి? అప్పు కదా, మనం పే చేయాలంటే లయబిలిటీ, బాకీ ఉన్నాం, లయబిలిటీ కాబట్టి లయబిలిటీ సైడ్ వస్తుంది. బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ తీసుకోవాలి. లయబిలిటీస్ అంటే ఇక్కడ ఉంటాయి. సో అవుట్ స్టాండింగ్ వేజెస్ అని రాసుకోవాలి. అది అవుట్ స్టాండింగ్ వేజెస్. సో ఈ విధంగా మనకు ఈ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్కి సంబంధించి వస్తాయి. ఇక తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది? ముందుగానే పే చేసినామంటే మనకు అసెట్ కదా అది, కాబట్టి అసెట్ సైడ్ వేసుకోవాలి బ్యాలెన్స్ షీట్లో. ఇంకొకటి ట్రేడింగ్లో ఉండదు, మ్యాక్సిమం ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంటుంది. ఒకవేళ ట్రేడింగ్లో ఉన్నా కూడా వేసుకోండి. ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్లో అకౌంట్లో ఏం చేయాలంటే ప్రీపెయిడ్ అనేటువంటిది ఏం చేయాలి? లెస్ చేయాలి. ఆల్రెడీ మనం పే చేసినాం, ఆల్రెడీ పెయిడ్. ప్రీపెయిడ్ మీన్స్ ఆల్రెడీ పెయిడ్ కాబట్టి ఏం చేయాలి? తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ ట్రేడింగ్లో కూడా ఉండొచ్చు. వేజెస్కి ఎగ్జాంపుల్ తీసుకోండి, ప్రీపెయిడ్ వేజెస్. సో దీంట్లో నుంచి ఏం చేయాలి? లెస్ చేయాలి. మైనస్ ప్రీపెయిడ్ వేజెస్ మైనస్ చేసి అవుటర్ కాలం వేయాలి. ఇక నెక్స్ట్ టైం బ్యాలెన్స్ షీట్లో ఏం చేయాలి? ప్రీపెయిడ్వి మన అమౌంటే కదా, అది అట్లే ఉంటుంది కాబట్టి అసెట్ సైడ్ వేయాలి. ప్రీపెయిడ్ వేజెస్ అసెట్ సైడ్ వేయాలి. సో ఇదే అనమాట ప్రీపెయిడ్కి సంబంధించి. ఇంకా అక్రూడ్ ఇన్కమ్ అని ఉంటాయి. దీనికి ఇన్కమ్ ఆపోజిట్ రాసుకోండి, అంతే. ఎక్స్పెండిచర్కి ఇన్కమ్ ఆపోజిట్. చూడండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ చేసుకోకుండా ఈ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ అక్రూడ్ అనమాట. సో అందుకనే దీనికి ఆపోజిట్ చేసుకోండి. సో దీనికి కూడా ప్రిపేర్ దానికి ఇన్కమ్ కూడా ఆపోజిట్ చేసుకోండి, సరిపోతాయి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇక నెక్స్ట్ది 7వ వచ్చేసి డ్రాయింగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనమాట. డ్రాయింగ్స్ ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్లో ఉంటుంది. దీన్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కింద తీసుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్ అన్నాం కదా, వడ్డీ అంటే డ్రాయింగ్స్ అంటే ఏంది? మన ఓనరు డ్రా చేసుకున్న అమౌంట్, ఆ ఓనర్ డ్రా చేసుకున్న అమౌంట్ పైన వడ్డీ కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. అప్పుడు కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. అంటే ఓనరు కంపెనీకి పే చేయాలి, అందుకు కంపెనీకి ఇన్కమ్ అంటే క్రెడిట్ సైడ్. ప్రాఫిట్ అండ్ లాస్లో క్రెడిట్ సైడ్ వస్తుంది, P&Lలో క్రెడిట్ సైడ్ వస్తుంది. ఏంటి? ఈ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ప్రాఫిట్ అండ్ లాస్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ వస్తుంది? మనకు బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ ఉంటుంది కదా, క్యాపిటల్ నుంచి అది డ్రాయింగ్స్ తీసేస్తుంటాం కదా, మైనస్ డ్రాయింగ్స్ తీసేసేటప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా తీసేయాలి. మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని చెప్పి అక్కడ తీసివేయాలి, క్యాపిటల్ నుంచి తీసేయాలి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో క్రెడిట్ వేయాలి, అక్కడ క్యాపిటల్ నుంచి లెస్ చేయాలి. సో ఇది మనకు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ సంబంధించి. ఇంకా లాస్ట్ది ఒకటి ఉంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇది ఒకటి చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ చూడండి ఒకసారి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏంటి? ఇప్పుడు ఈ క్యాపిటల్ మీద ఏం చేయాలి? కంపెనీ పే చేయాలి. అంటే ఓనరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానిపైన కంపెనీ ఇంట్రెస్ట్ పే చేస్తుంటుంది, అంటే కంపెనీకి ఎక్స్పెండిచర్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్లో ఏమొస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్లో డెబిట్ సైడ్ వస్తుంది.
ఇంకా బ్యాలెన్స్ షీట్లో మనము పే చేస్తున్నాం అంటే క్యాపిటల్కి యాడ్ చేయాలి. లయబిలిటీ సైడు క్యాపిటల్కి యాడ్ చేసుకోవాలి, క్యాపిటల్కి ప్లస్ చేయాలి. సో ఇవి మనకు మెయిన్ అడ్జస్ట్మెంట్స్ ఎక్కువగా అడిగేటివి. ఇక్కడ మీరు ఎక్స్పెండిచర్కి ఇన్కము ఆపోజిట్ గుర్తుపెట్టుకోండి, అందుకే నేను రాయలేదు అక్కడ. ఎక్స్పెండిచర్కి ఇన్కమ్ ఆపోజిట్ అనమాట. అక్రూడ్ ఇన్కమ్ అని ఇస్తుంటాడు. సో ఇది మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎలా రాసినారో దానికి ఆపోజిట్ రాసుకోండి. అంటే ఇన్కమ్కు అవుట్ స్టాండింగ్ అనమాట, ముందే చెల్లించినటువంటివి ఇస్తూ ఉంటాడు, దానికి ఆపోజిట్ రాసుకుంటే సరిపోతుంది. సో ఇవి అడ్జస్ట్మెంట్స్. సో ఇంకా ప్రాబ్లం వచ్చేసి రేపు ప్రాబ్లం తీసుకొని రేపటి క్లాస్లో చేద్దాం. సో ఈ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్టూడెంట్స్. మీరు మర్చిపోకుండా ఈ సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ అనేటువంటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక కొత్త వీడియోస్ చేయడానికి కూడా మేము ముందుకు వస్తాం. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.